ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇలా ప్రతి ఉదయం దేవునితో మనం గడపడం ద్వారా మనకి దేవుడు సమాధానాన్ని, శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహిస్తారు. నెమ్మది మనకు కలుగుతుంది. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. దేవుని ప్రేమ ఎంతో శాశ్వతం. ఇలా ఉదయం లేవగానే దేవుని ప్రేమను మనందరం కూడా ఆస్వాదిస్తూ ఉదయకాలమే ప్రార్థన చేసుకుంటూ దేవుని మాటలు విందాం. దేవుని శక్తిని మనందరం కూడా పొందుకుందాం. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు కలగకుండా ఆయన నిన్ను చాటు చేయను. ఆమేన్. ప్రజెంట్ ఎలా ఉన్నాయంటే రోజులు ఎవరికి వారే గొప్ప అనుకునే రోజుల్లా ఉన్నాయండి. ఎవరికి వారు వేరే వ్యక్తి మాటలు వినే సందర్భాలు చాలా తక్కువైపోతున్నాయి. మాటలు అనడము ఎదురుగుండా కాకుండా వారి వెనక మాట్లాడే తత్వాలు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. మనం ఎంత మౌనంగా ఉంటామన్నా ఎదుటి వారి మాటల ద్వారా మనం చాలా బాధపడుతూ ఉంటాము. కానీ దేవుడు ఇదిగో మాట్లాడుతున్నారు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు కలగకుండా ఆయన నిన్ను చాటు చేయను. కొన్ని సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భాన్ని మరి ఫేస్ చేస్తూ ఉంటారు. వారు ఎంత తగ్గించుకున్నా ఎదుటి వారిని రెచ్చిస్తూ మరి చాలా మాటలు అంటూ ఉంటారు. మరి యోబు గారు కూడా ఎంతో బాధపడ్డారు. ఎందరో ఎన్నో మాటలన్నా ఆయన ఒకటే అన్నారు, నా దేవుడు నన్ను రక్షిస్తారు. నా దేవుడు ఇవ్వడానికి సమర్థుడు కానీ ఇలాంటి బలహీనతను పెట్టడానికి సమర్థుడు కాదనే దృఢ విశ్వాసంతో, నమ్మకంతో దేవుని ప్రేమను ఎరిగిన వారుగా యోబు గారు మనకు కనబడుతూ ఉంటారు. కానీ మనం కూడా దేవుడిని నమ్ముకున్న మనం కూడా తగ్గింపు మనసు మనకు చాలా అవసరము. నీ పక్షంగా నేను వాద్యం ఆడతాను, నీ పక్షంగా నీ శత్రువుల మీద నేను యుద్ధము చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్న సందర్భంలో నువ్వు మౌనంగా ఉండు. ఎదుటి వారు నీ నోటి మాటల చేత నిన్ను బాధ పెట్టకుండా దేవుడు చూసుకుంటారు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలదు. ఎందుకంటే దేవుని ప్రేమ నీకు తోడుగా ఉంది, దేవుని సమాధానం నీకు తోడుగా ఉంది. మనల్ని తగ్గించుకుంటూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ దూషణకు ప్రతి దూషణ మనం చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, కీడుకు ప్రతి కీడు మనం తలబెట్టకుండా ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని చూచుచున్న దేవుడు, అద్భుతమైన కార్యములను జరిగించే దేవుడు. ఒకవేళ ఎవరు నిన్ను అంటున్నా ఆ నొప్పి నీకు తగలదు. ఎందుకంటే నీ పాదాలకు రాయి తగలకుండా ఆయన దేవదూతలను ఆజ్ఞాపించి నేను ఎత్తుకొనిచున్నారు. ఆయన ప్రేమ ముందు ఎదుటి వారి మాటలు నీ దగ్గర చాలా తక్కువ. ఆయన ఇచ్చే ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన ఇచ్చే భవిష్యత్తును నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన కలగజేసే ఆశీర్వాదముల పట్ల నీవు ఆసక్తి చూపించు తప్ప ఎదుటి వారి నోటి మాటల యందు నువ్వు లక్ష్యం పెట్టొద్దు. ఎందుకంటే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. ఎవరి నోటి మాటలు నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తారు. ఆమెన్. నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు. దేవుడే చూసుకుంటాడు. చూచుచున్న దేవుడు, మాటలాడే దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యములను ఆయన జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నోటి మాటలు కలుగు నొప్పి నీకు కలగకుండా ఆయన నిన్ను చాటు చేయను తండ్రి. ఉదయం లేచిన దగ్గర నుంచి అందరూ ఎన్నో మాటలు అనేవారుగా ఉంటున్నారు ప్రభా. దేవా స్తోత్రం. మీరు మాతోనైనా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ నోటి మాటల చేత కలిగి నొప్పి మాకు కలగకుండానైనా మీరు రక్షించండి అయ్యా, కాపాడండి ప్రభా. ప్రతి ఒక్కరికి సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానాన్ని అనుగ్రహించండి. బలహీనుల్ని బలపరచండి, ఆరోగ్యం దయచేయండి, కాపుదలు అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. చదువుతున్న వరకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాల్లో ఉన్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భయంకరమైన రోజులు గుండా మేము ప్రయాణిస్తున్నాం తండ్రి. వాహనాలకు కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు, 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 స్తోత్రాలు అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల, కృప అనుగ్రహించండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. దయా కిరీటం ధరింపచేస్తున్న దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సమాధానం లేకుండా ఇంటిలోనైనా దేవా స్తోత్రం. నేను సతమతం అవుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సమాధాన పరచండి. భార్య భర్తల మధ్య సమాధానాన్ని అనుగ్రహించండి. కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. సమాజంలో సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. పనిచేస్తున్న చోట సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. దేవా మీకు వందనాలు. రైతులు జ్ఞాపకం చేసుకుని కాపుదల, కృప అనుగ్రహించండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని నేను అభివృద్ధి పరచండి ప్రభావ. మీకు వందనాలు, వందనాలు, వందనాలు. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశంలో ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శాంతి సమాధానాన్ని
అనుగ్రహించండి. రాష్ట్ర పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు ఏమీ లేకుండా నేను శాంతం కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. గర్భంతో ఉన్న వారికి నెలలు నిండేంత వరకు నేను మీ కృపను అనుగ్రహించి చక్కని ఫలాన్ని అనుగ్రహించండి. బాలింతల్ని చంటి బిడ్డలకి కాపుదలు అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న వరకు కాపుదలు అనుగ్రహించండి. ఎండలు పెరుగుతున్నాయి ప్రభు, ఎండ దెబ్బ ఎవరికి తగలకుండా మీ కృపణ ప్రతి బిడ్డకి నేను దేవస్తోత్రం ఎత్తిపట్టండి అయ్యా. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, యవనులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి కుటుంబం మీ యందు ఆసక్తితో, మీ యందు భయభక్తులతో మిమ్మల్ని పోలి జీవించినట్లు మీరు సహాయం చేయండి. సంఘాలను అభివృద్ధిపరచండి అయ్యా. సేవకులు జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయ కాలమునైనా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి ప్రతి ఒక్కరికినైనా కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ దయచేస్తారని, సమస్తంగా మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.